నమస్కారం సార్. నమస్కారం కీర్తి. సార్, ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి? దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనకి బేసిక్గా ఏ దేశంలో అయినా కూడా మనము అంటే విత్ రెస్పెక్ట్ టు ఇండియా వీఆర్ టాకింగ్, మనకి హయ్యెస్ట్ రెఫరెన్స్ బుక్ ఏంటంటే అంటే దేశం ఎలా ఉండాలి అనే దానికి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఇంపార్టెంట్. మనకి సంవిధానం అంటాం, భారత సంవిధానం. దాని ప్రకారంగా మనం కొన్ని చట్టాలు చేసుకున్నాము. పాత చట్టాలు బోల్డ్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు వాటిని వీఆర్ రిప్లేసింగ్. అంటే కాలము చెల్లిన అనేసి ఒకటి ఉంది. కొన్ని నాణాలు కూడా, కరెన్సీ కూడా పాతవి చెల్లవు ఇప్పుడు, సో కొత్తవి. అట్లా కాలం చెల్లినటువంటి చట్టాలను తీసేసి కొత్తవి పెట్టుకున్నాము. సో ఫస్ట్ సంవిధానము, దాని కింద చట్టాలు. చట్టాలు రెండు రకాలు, మనకి మూడు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి దేశంలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీస్, ఇవన్నీ. దిస్ ఇస్ అ 3-tier స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ వాట్ వి రన్. ఈ చట్టాలే కాకుండా మినిస్ట్రీస్, ప్రభుత్వంలో మినిస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, స్టేట్ గవర్నమెంట్లో, లోకల్ బాడీస్ పక్కన పెడితే అవి చిన్న ఆపరేషన్ లెవెల్లో, వీళ్ళు ఎవరికి వాళ్ళు చట్టాలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టం చేసుకోవచ్చు. మినిస్ట్రీస్ ఉంటాయి ఒక్కొక్క అంశాన్ని బట్టి. హోమ్ మినిస్ట్రీ, ఫారిన్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక మీకు స్టేట్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఎన్సిఈఆర్టీ అనే ఒక బాడీ ఉంది. అవును సార్. దానికి రాష్ట్రం లెవెల్లో ఎస్సిఈఆర్టీ అని, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అక్కడ ఏంటంటే నేషనల్ లెవెల్లో. మనకి ఎస్సీఆర్టీ ఆఫీసు నిజాం కాలేజీకి ఆపోజిట్లో స్టేట్ ఆఫీస్. అవును సార్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. చట్టాలు ఇవి ఉన్నా కూడా గవర్నమెంటు చాలా విషయాల మీద కొన్ని పాలసీస్ తయారు చేస్తుంది. పాలసీ అంటే నీతి అని మనం తెలుగు. నీతి అంటే మోరల్ అని కాదు, అంటే ఒక విధానము, ఒక విధానం అంటే ఒక స్కీమ్ కన్నా పెద్దది. పాలసీ కింద కొన్ని స్కీమ్స్ ఉండు. మనం ఒకసారి ఆ స్కీమ్ అయిపోయింది సార్ అంటారు, ఆ స్కీమ్ డేట్ అయిపోయింది. పాలసీకి కూడా కొంచెం లాంగ్ రేంజ్లో ఉంటుంది, అంటే ఎక్కువ టైం ఎక్కువ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ ప్రతి అంటే 1947 నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఇండిపెండెంట్ ఇండియా అయిన తర్వాత, ఇండిపెండెంట్ ఇండియా అంటే కూడా దాంట్లో కూడా ఒక విషయం ఏముందంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ రూల్డ్ us ఫర్ 200 years. అంతకు ముందు కూడా మనకి కొంచెం అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి ప్రొవిన్షియల్ రాజులు ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకి రాజులు. చక్రవర్తి అనే ఇంకొక పదం కూడా మనకు ఉంది. అంటే కొంతమంది రాజులు, సామంత రాజులు, వాళ్ళందరి మీద చక్రవర్తి. కానీ ఇండియా మొత్తానికి కలిపి ఒక చక్రవర్తి అనేది తక్కువ ఉండింది. కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు, అట్లా కొంతమంది చక్రవర్తులు ఉండినారు, బట్ అది స్టెబిలైజ్ కాలేదు. సో ఎక్కడికెక్కడ చిన్న చిన్న రాజులు ఎక్కువ ఉండడం చేత, వీళ్ళకి యూనిటీ లేకుండడం చేత విదేశీయులు మన దేశంలో జొరబడ్డారు. ఇది బట్ we are as a country existing for millions of years. అది మనం మర్చిపోయి ఇండిపెండెన్స్ 1947లో మనకు వచ్చింది అంటే నాకు నవ్వు వస్తుంది. నాకైతే ఎట్ మై పర్సనల్ లెవెల్ వీ వర్ ఇండిపెండెంట్ ఆల్వేస్. మధ్యలో ఎవరో దొంగలు వచ్చి కొంచెం దోచుకొని పోయి ఉంటారు, ఓకే. బట్ వై డూ యూ సే దట్ అంటే మనకి 1947కి ముందు మనకేం చరిత్ర లేదన్న పద్ధతిలో వీఆర్ ఇండిపెండెంట్ సిన్స్ 1947 ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ రాంగ్ అని మై వన్ థింగ్. బట్ వాట్ ఎవర్, ఈ నీతి ప్రకారంగా ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. ఐ థింక్ ఇన్ 1976 ఆర్ సో 1986 ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ఉండింది. తర్వాత సమ్వేర్ 1999 ఏదో, అంటే 20 years బ్యాక్. ఐ థింక్ దిస్ ఈస్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఎడ్యుకేషన్ పాలసీ. 2020 వి సే ఎన్ఈపి ఇన్ షార్ట్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు అమాంగ్ అదర్ థింగ్స్ వీళ్ళు అన్నింటినీ ఇండియనైజ్, టైటిల్స్ అన్నీ ఇండియనైజ్. ఈవెన్ లా కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్
రీప్లేస్డ్ బై అంటే ఆల్ ఇండియన్ నేమ్స్ వచ్చేటట్టు, భారతీయ ప్రతిబింబించేటట్టు, ఇండియనిజం వచ్చేటట్టు నేమ్స్ అది ఒకటి. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దేర్ ఆర్ సర్టెన్ గుడ్ థింగ్స్ విచ్ వర్ నాట్ దేర్ ఎర్లియర్. అంటే టెక్నికల్ అకామిడేషన్కి ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్. ఓకే సార్. అంటే మీరు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చేశారు, మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి 2 years యూ కెడ్ నాట్ డూ, యూ కెన్ అగైన్ టేక్ ఇంటర్ ఆఫ్టర్ 2 years బ్రేక్ తర్వాత కూడా యూ కెన్ జాయిన్ సెకండ్ ఇయర్ అగైన్. ఓకే. దట్ ఈస్ ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్. ఇలాంటివి కొన్ని వెసులుబాట్లు చూశారు. వొకేషనల్ ట్రైనింగ్కి కొంచెం ఎక్కువ పెద్ద పీట వేశారు. అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమో ఇంకా హయ్యర్ లెవెల్, వొకేషనల్ అంటే ఐటీఐస్, ఇండియన్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ అంటాం కదా, డిప్లొమా కన్నా ఇంకన్నా తక్కువ, ఐటీఐ ఫర్ డిప్లొమా ఇంజనీరింగ్, దెన్ ఇది. ఇలాంటి కొన్ని వెసులుబాటుతోనే ఇట్స్ ఎ డాక్యుమెంట్ ఆన్లైన్ అవైలబుల్, 90 pages ఎంతో ఉంటుంది. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ గో త్రూ ఇట్, దే విల్ గెట్ ఎ ఫుల్ ఫీల్ ఆఫ్ ఇట్. దీంట్లో వీళ్ళు అంటే రైట్ ఫ్రమ్ ప్రైమరీ నుంచి కూడా, ప్రీ స్కూల్ నుంచి ప్లస్ సిస్టమ్ అట్లా ఇది అనేసి మొత్తానికి ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అనేసి ఎడ్యుకేషన్ ఎవరు మారుస్తారు. ఎడ్యుకేషన్లో వచ్చే మార్పు ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఏమైనా కొత్త టెక్నాలజీ పెరిగినప్పుడు, కొత్త సబ్జెక్టు యాడ్ అయినప్పుడు ఆ కరికులంలో అవి లేటెస్ట్గా యాడ్ చేయడం అనేది తప్ప, అదర్వైజ్ ఎడ్యుకేషన్ ఇస్ ద సేమ్ థింగ్. ఎప్పుడైనా అదే. న్యూ ఎడ్యుకేషన్ డెఫినెట్గా న్యూ విషయాలు కనుక్కుంటున్నప్పుడు సైన్స్లో, పర్టికులర్లీ సైన్స్లో ఉంటుంది, ఆర్ట్స్లో అంత ఉండదు. ఆర్ట్స్లో దే ఆర్ స్టెబిలైజ్డ్. మ్యూజిక్లో సప్తస్వరాలు ఉంటాయి, ఇంకేముంటుంది కొత్తగా యాడ్ చేసేది అవకాశం తక్కువ. మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ ఏ న్యూ సౌండ్, ఆల్ టుగెదర్ న్యూ సౌండ్, దట్ ఈస్ పాసిబుల్. ఓకే. సో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ రెండే స్ట్రీమ్స్ ఎడ్యుకేషన్లో. కామర్స్ ఈజ్ నాట్ ఏ స్ట్రీమ్. మనకి బీకామ్ ఇది ఉన్నా కూడా ఇట్స్ ఓన్లీ అకౌంట్, ఇట్ లైక్ ఏ సర్వీస్ సెక్టర్. ఇట్ ఓన్లీ ఐదర్ హెల్ప్స్ ఫర్ బుక్ కీపింగ్కి, అకౌంటింగ్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ ఏ చెప్పుకోదగ్గ సబ్జెక్ట్ కాదు. బట్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, ఆర్ట్స్ ఇంక్లూడ్ లాంగ్వేజెస్, మ్యూజిక్, డ్రామా ఇవన్నీ, ప్లస్ సైన్స్ అంటే దిస్ ఈస్ ద థింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రాడ్లీ అబౌట్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. కొంత ఫ్లెక్సిబిలిటీతోనే అది ఉంది. అండ్ ఇట్ ఇంకా ఫుల్లీ ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. బట్ ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇంటూ రైట్ ఫ్రమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదలుపెట్టి డిగ్రీ పేజీ వరకు ఇట్ ఈస్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. మేబీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి ఫుల్లీ implemented. Okay sir, thank you sir, thank you so much. Thank you sir.